ఢిల్లీ ఓల్డ్ రాజేంద్ర నగర్ లో విద్యార్థుల ఆందోళన కొనసాగుతోంది. వందలాది మంది విద్యార్థుల నినాదాలతో ప్రాంతమంతా దద్దరిల్లుతోంది. నిర్లక్ష్యానికి ఎవరు బాధ్యత వహిస్తారని పోలీసులు, ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులను నిలదీస్తున్నారు స్టూడెంట్స్. పోలీసులు ఎంతగా వారించినా శాంతించడం లేదు. వి వాంట్ జస్టిస్ అంటూ నినాదాలతో హోరెత్తిస్తున్నారు. రావుస్ కోచింగ్ సెంటర్ బేస్మెంట్ లోకి వరద నీరు చేరి ముగ్గురు మృతి చెందిన ఘటనపై భగ్గుమంటున్నారు. అంతేకాదు గత వారమే పటేల్ నగర్ లో సివిల్స్ కోచింగ్ తీసుకుంటున్న మరో విద్యార్థి కూడా విద్యుత్ షాక్ తో మరణించాడు. నిర్వాహకులు ఎంసీడీ నిర్లక్ష్యం కారణంగా విద్యార్థులు బలవుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఢిల్లీలో కోచింగ్ సెంటర్లకు ప్రసిద్ధి చెందిన ఓల్డ్ రాజేంద్ర నగర్ లో రావుల్ కోచింగ్ సెంటర్ బేస్మెంట్ లోకి వరద నీరు చేరి ముగ్గురు విద్యార్థులు మృతి చెందారు. భారీ వర్షాల కారణంగా బేస్మెంట్ లోకి ఒక్కసారిగా వరద చేరటంతో 30 మంది విద్యార్థులు చిక్కుకున్నారు. స్టడీ రూమ్ లో చదువుకుంటున్న విద్యార్థులు వరదను గమనించి అక్కడి నుంచి బయటకు వెళ్లేందుకు ప్రయత్నించారు. రూమ్ కు బయోమెట్రిక్ లాక్ ఉండటం, తడి చేతులతో ఓపెన్ చేసేందుకు ప్రయత్నించడంతో కాస్త ఆలస్యమైంది. ఇంతలోనే 7 అడుగుల మేర వరద నీరు చుట్టుముట్టింది. అయితే 27 మంది విద్యార్థులు ప్రాణ భయంతో పరుగులు తీశారు. కానీ ముగ్గురు మాత్రం లోపలే వరదలో చిక్కుకుని ఊపిరాడక చనిపోయారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు హుటాహుటిన రెస్క్యూ ఆపరేషన్ చేపట్టాయి. భారీ మోటార్లతో నీటిని బయటకు తోడారు. 3 మృతదేహాలను వెలికితీశారు. బేస్మెంట్లో 7 అడుగుల మేర నీరు చేరటంతో రాత్రంతా రెస్క్యూ ఆపరేషన్ కొనసాగింది. నిర్లక్ష్యం కారణంగానే ఈ ప్రమాదం జరిగిందని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. వందలాది మంది విద్యార్థులు కోచింగ్ తీసుకునే భవనాల్లో ఎలాంటి రక్షణ చర్యలు లేవని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై మరింత సమాచారం ఢిల్లీ నుంచి మా ప్రతినిధి వెంకటేష్ అందిస్తారు. రావుస్ ఐఏఎస్ కోచింగ్ సెంటర్లో వరద నీరు చేరి ముగ్గురు విద్యార్థులు చనిపోయారు. బేస్మెంట్లోకి నీరు ప్రవేశించడంతో విద్యార్థులంతా అక్కడే చిక్కుకొనిపోయారు. ఇక్కడ ఈ ఓల్డ్ రాజేంద్ర నగర్లో ఉన్న అనేక సివిల్ సర్వీస్ కోచింగ్ సెంటర్లలో బేస్మెంట్లోనే లైబ్రరీలు ఉన్నాయి. సాయంత్రం సమయంలో విద్యార్థులంతా చదువుకునేందుకు బేస్మెంట్లోకి వెళ్ళారు. సో ఆ లైబ్రరీకి వెళ్ళే సమయంలో ఖచ్చితంగా బయోమెట్రిక్ థంబ్ ఇంప్రెషన్తోనే లోపలికి వెళ్లాల్సి ఉంటుంది. బయటికి రావాలన్నా కానీ ఖచ్చితంగా బయోమెట్రిక్ థంబ్ ఇంప్రెషన్ ఉండాలి. కానీ నిన్న సాయంత్రం 5 గంటల సమయంలో భారీ ఎత్తున వర్షం కురిసి డ్రైనేజీలన్నీ పొంగి పొర్లాయి. ఆ డ్రైనేజీలో నుంచి వచ్చినటువంటి నీరు నేరుగా రావుస్ కోచింగ్ సెంటర్ బేస్మెంట్లోకి చేరింది. ఆ సమయంలో బేస్మెంట్ లోపల ఉన్నటువంటి లైబ్రరీలో విద్యార్థులు దాదాపు 30 నుంచి 40 మంది చదువుకుంటున్నారు. సో కొన్ని క్షణాల వ్యవధిలోనే ఆ బేస్మెంట్ లోపల దాదాపు 12 అడుగుల కింద భూమికి కింద ఉన్నటువంటి లైబ్రరీ లోపలికి పూర్తిగా వరద నీరు చేరింది. బయటికి రావాలని విద్యార్థులు బయోమెట్రిక్తో తంబు పెట్టినప్పటికీ ఆ టైంలో షార్ట్ సర్క్యూట్ కావడంతో అది పనిచేయనటువంటి పరిస్థితి. ఈ అంశంపై మనతో మాట్లాడేందుకు ఇక్కడే ఉండి ఆ సమయంలో ఉన్నటువంటి ప్రత్యక్షంగా సాక్షి ఈ ఏరియాలో చదువుకుంటున్నటువంటి రాము తెలుగు విద్యార్థున్నారు. అసలు ఏం జరిగింది ఇక్కడ, అసలు పరిస్థితి ఏంటి, లైబ్రరీలోనే ఎక్కడ నిర్వహిస్తున్నారు? సార్ నిన్న సాయంత్రం 5 గంటల సమయంలో వర్షం అనేది రావడం జరిగింది సార్. ఆ వర్షం వలన ఇక్కడ రాజేంద్ర నగర్ రోడ్ అనేది ఉన్నది సార్ ఢిల్లీలో. ఈ రోడ్డు అనేది సివిల్స్ ఇన్స్టిట్యూట్కి చాలా ప్రాముఖ్యమైనది. ఇందులో వర్షం పడడం వలన అక్కడ సివిల్స్ ఇన్స్టిట్యూట్ ఉన్నాయి కదా సార్, అక్కడ గ్రౌండ్ ఫ్లోర్లో లైబ్రరీలు అనేవి ఉంటాయి సార్. ఆ లైబ్రరీలోనే ఇక్కడ వాటర్ పడడం వలన ఇక్కడ డ్రైనేజ్ సిస్టమ్ చాలా వీక్ సార్. ఆ డ్రైనేజ్ సిస్టమ్ వీక్ అవడం వలన వాటర్ అంతా ఆ గ్రౌండ్ ఫ్లోర్లోకి వెళ్ళడం జరిగింది సార్. అక్కడ డ్రైనేజ్ సిస్టమ్ మొత్తం వీక్ కాబట్టి ఆ రోడ్డు మొత్తం బ్లాక్ అయిపోయింది సార్ వాటర్తో. ఆ 6 గంటల సమయం 6, 7 అయ్యింది ఆ సమయం నిన్న సాయంత్రం. అలా అయినప్పుడు వాటర్ అంతా బేస్మెంట్లోకి వెళ్ళడం జరిగింది. బేస్మెంట్లోకి వెళ్ళడం వలన ఆ బేస్మెంట్ కిందన విద్యార్థులు చదువుతున్నారు సార్. అది లైబ్రరీ, అందులో 30 మంది ఉండొచ్చు అని అంచనా వేస్తున్నారు. ఆ 30 మంది కూడా అందులో స్టక్ అయిపోయారు సార్. వాటర్ అనేది వాళ్ళు అందులోకి వెళ్ళడం ద్వారా అక్కడ బయోమెట్రిక్ సిస్టమ్ అనేది పాడైపోయింది సార్. ఆ బయోమెట్రిక్ సిస్టమ్ పాడైపోవడం వల్ల విద్యార్థులు బయటకు వెళ్ళకపోయారు సార్. అందులో స్టక్ అయిపోయారు. వాటర్ అంతా ఫిల్ అయిపోయింది సార్ బేస్మెంట్ మొత్తం. ఆ బేస్మెంట్ ఫుల్ అవ్వడం వలన విద్యార్థులకి ఊపిరాడలేదు సార్. ఆ ఊపిరాడడం వల్ల కొందరు విద్యార్థులు అక్కడ చనిపోవడం జరిగింది సార్, 2-3. ఇంకా అనేక మంది ఇంకా కొంతమంది విద్యార్థులు మరణించవచ్చని అంచనా వేస్తున్నారు సార్.
దాని కొరకు సివిల్స్ ఆస్పిరెంట్స్ అందరూ ప్రొడక్ట్ చేయడం జరిగింది సార్. ఇక్కడ గవర్నమెంట్ సిస్టమ్ ఎలా పనిచేస్తుంది, లా అండ్ ఆర్డర్, ఇక్కడ డ్రైనేజ్ సిస్టమ్ ఎలా ఉంది, ఇక్కడ లోకల్లో ఉన్న ఎమ్మెల్యేలు ఎంపీలు ఎటువంటి వర్క్ చేస్తున్నారు, ఇక్కడ డ్రైనేజ్ సిస్టమ్ కానీ బిల్డింగ్ కట్టే విధానాలు కానీ ఎలా ఉన్నాయి, ఇటువంటి సేఫ్టీ అనేది స్టూడెంట్స్ చాలా అవసరం సార్. చాలా నైట్ అయినప్పుడు రోడ్స్ అన్ని బ్లాక్ చేస్తారు సార్, ఎటువంటి దోపిడీలు హత్యలు జరగకూడదని. కానీ కొన్ని వీటిలో ఢిల్లీ అడ్మినిస్ట్రేషన్ సిస్టమ్ కొన్ని ఫెయిల్ అయింది సార్. ఇక్కడ డ్రైనేజ్ సిస్టమ్ అనగా బిల్డింగ్ కట్టే విధానాలు ఇటువంటివి వేల మంది స్టూడెంట్స్ చదువుకుంటున్నారు, వందలాది కోచింగ్ సెంటర్స్ ఉన్నాయి కదా, ఏంటి మీ డైలీ టైమింగ్స్ ఎట్లా ఉంటాయి? ఇక్కడ డైలీ టైమింగ్స్ మార్నింగ్ బ్యాచ్, మధ్యాహ్నం బ్యాచ్, ఈవినింగ్ బ్యాచ్ ఉంటాయి సార్. ఈ 3 బ్యాచ్ల వల్ల ఇక్కడ ఇన్స్టిట్యూట్లు అన్నీ మ్యాక్సిమం ఈ 3 బ్యాచ్ టైమింగ్ ఫాలో అవుతారు సార్. ఎంతమంది స్టూడెంట్స్ భవిష్యత్తు ఇక్కడ చదువుకున్నారు? మ్యాక్సిమం అన్ని ఆల్ ఇండియా వైడ్ మొత్తం అన్ని స్టేట్ నుండి వస్తారు సార్. మ్యాక్సిమం మన తెలుగు పీపుల్స్ మొత్తం 7,000 8,000 ఉండొచ్చు సార్ ఇక్కడ. సో ఎలాంటి భద్రత ఉండాలని మీరు అందరూ కోరుకుంటారు? ఇది ఘటన జరిగిన తర్వాత భయం వేస్తుంది ఇక్కడ చదువుకోవాలంటే మీకు? ఢిల్లీ అడ్మినిస్ట్రేషన్ ప్రధానంగా చెప్పుకోవాలంటే లా అండ్ ఆర్డర్ ఫెయిల్ అవుతుంది సార్. మెయిన్గా ఇక్కడ ట్రాఫిక్ సిగ్నల్స్ అయినా రూల్స్ ఎవరు పాటించారు సార్. సేఫ్టీ విషయంకి వచ్చేసరికి ఇక్కడ ఢిల్లీ అడ్మినిస్ట్రేషన్ కొంతవరకు ఫెయిల్ అయింది సార్. ఎందుకంటే ఇక్కడ బిల్డింగు, డ్రైనేజ్ సిస్టమ్ అనగా లా అండ్ ఆర్డర్ అనగా ట్రాఫిక్ అనగా ఏవైనా పోయినా ఇక్కడ అడ్మినిస్ట్రేషన్ చాలా వరకు పట్టించుకోవట్లేదు సార్. సో ఇది విద్యార్థులు ఇక్కడ ఐఏఎస్, సివిల్ ఎంపిక కావాలనేటువంటి కళలతో ఇక్కడికి ఢిల్లీకి వస్తుంటారు. కానీ వీరి కళలను సొమ్ము చేసుకుంటున్నటువంటి ఇన్స్టిట్యూట్స్ సరైనటువంటి భద్రతా ప్రమాణాలు భవనాల్లో పాటించడం లేదు. దాని కారణంగానే నిన్న వరద నీరు చేరి బేస్మెంట్లో 3 విద్యార్థులు దుర్మరణం పాలైనటువంటి పరిస్థితి. ఇంకా చాలామంది చనిపోయి ఉండొచ్చని విద్యార్థులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ప్రధానంగా ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వం, ఢిల్లీ జల్ బోర్డు ఈ సీవరేజ్ సిస్టమ్ను, డ్రైనేజ్ సిస్టమ్స్ను కనుక క్లీన్గా ఉంచి ఉంటే వరద నీరంతా కూడా సాఫీగా వెళ్ళిపోయి ఉండేది. లేకుంటే ఇలా రోడ్లపై ప్రవహించి బేస్మెంట్ను ముంచెత్తి బేస్మెంట్లో లైబ్రరీలో చదువుకుంటున్నటువంటి విద్యార్థుల ప్రాణాలు కబలించి ఉండేది కాదు అనేటువంటి ఒక వాదన వినిపిస్తుంది. ఎక్కడైనా రాష్ట్ర ప్రభుత్వం కళ్ళు తెరిచి ఈ డ్రైనేజ్ సిస్టమ్ను బాగు చేసి ప్రధానంగా ఈ ఓల్డ్ రాజేంద్ర నగర్లో ఉన్నటువంటి ఐఏఎస్, సివిల్ కోచింగ్ సెంటర్లలో ఉన్నటువంటి భద్రతా ప్రమాణాలను పరీక్షించాలి, సేఫ్టీ ఆడిట్ జరిపించాలి. ఇక్కడ పెద్ద ఎత్తున క్రౌడ్ పెరిగినటువంటి నేపథ్యంలో ఇక్కడ ఉన్నటువంటి వాటిలో ఎంత మేరకు ఇక్కడ విద్యార్థులను ప్లేస్ చేయొచ్చు, ఈ అంశాలన్నిటిపైన సేఫ్టీ ఆడిట్ జరిపి తగిన నిర్ణయాలు తీసుకోవాలి, తగిన చర్యలు తీసుకోవాలని విద్యార్థి లోకం డిమాండ్ చేస్తుంది. కెమెరామెన్ జబ్బర్ నాయక్తో వెంకటేష్, సాక్షి టీవీ, న్యూఢిల్లీ.